హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు కిచెన్ బ్లాగ్స్. ఈరోజు కూడా నా డైలీ బ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను అనమాట. అంటే డైలీ నేను బ్లాగ్స్ షేర్ చేసుకుంటాను కదా, అలానే ఈరోజు కూడా ఒక చిన్న మినీ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీకు నా వీడియో ఎలా అనిపిస్తుందో ప్లీజ్ లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్లో కూడా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని విషయాలైతే షేర్ చేసుకుంటాను అనమాట. ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ అయిందనమాట. చూడండి సూర్యుడు కూడా ఎలా వచ్చేసాడో, చాలా చాలా బాగుందన్నమాట. ఇప్పుడైతే ఇంక ఈరోజు వచ్చేసి ఎందుకో కానీ మజ్జిగ తాగానమాట. తర్వాత వచ్చి కొంచెం హెడేక్గా అనిపించింది. అలా అయితే ఒక చోట నిల్చుకొని టీ అయితే తాగుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, టీ తాగిన తర్వాత సింక్ దగ్గర అదంతా డస్ట్ అయితే నేను ఒక దాంట్లోకి వేసేసుకొని బయట వేసి ఆ డబ్బా అయితే చెత్త డబ్బా బయట ఎండకు పెట్టేస్తాను అనమాట కాసేపు. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. మనం ఖచ్చితంగా చెత్త అనేది వాడిన తర్వాత ఖచ్చితంగా అది అప్పుడప్పుడు క్లీన్ చేసేసి ఎండకైతే పెట్టేసేయాలి. యూట్యూబ్ కోసం ఇవాళ కొన్ని విషయాలు అయితే ఆ దేవుణ్ణి అయితే డైలీ ఒకటే అనుకుంటున్నాను అనమాట. నేను చేసే వీడియోస్లో ఏదైనా తప్పు ఉంటే అది జనాల నుంచి ఎటు సైడ్ నుంచి బ్యాడ్ కామెంట్స్ రాకూడదు. నేను చేసేదైతే ఒక మంచి కంటెంటే, అంటే వ్లాగ్స్ ఛానల్ కాబట్టి మన దాంట్లో ఎక్కువ వ్లాగ్సే ఉంటాయండి. ఇంకా వాళ్ళకి నచ్చిందే పెట్టాలి, వాళ్ళకి నచ్చిందే చేయాలంటే తప్పదు. యూట్యూబ్లో మన వీడియోస్ చూసేవాళ్ళు మన నుంచి ఫుడ్కి సంబంధించినవే, లేకుంటే వ్లాగ్స్కి సంబంధించినవే, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవే యూట్యూబ్ వాళ్ళు అంటే మన వాళ్ళు మనకి ఏది చెప్తే మనం అదే చేయాలన్నమాట. ఇంతకుముందు నేను కామెంట్లో పెట్టినప్పుడు మీరు ఫన్నీ క్లిప్స్ ఏవైనా చెయ్యండి అని అడిగారనమాట. నేను కమ్యూనిటీలో పోస్ట్ చేసినప్పుడు కామెంట్ అయితే పెట్టారనమాట. మీకు ఏమైనా కామెడీకి సంబంధించినవి, ఫన్నీకి సంబంధించినవి అంటే నేను అలా ఏమనుకోలేదన్నమాట. జస్ట్ వ్లాగ్గా తీస్తున్నాను. ఇంక ఇవాళ అయితే ఇల్లు మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అలాగే వచ్చేసి అంటే ఆల్మోస్ట్ క్లీన్ చేసేసానండి. వాటర్ తీసుకొచ్చినప్పుడు మినరల్ వాటర్ అంతా అక్కడైతే వాటర్ పడిపోయాయి. వాకిల దగ్గర నుంచి అంతా క్లీన్ చేసుకొచ్చాను. ఇంకొకరి వీడియోలో ఎందుకు ఎప్పుడు కటన్ వేసి ఉంటారు, ఇంట్లోకి వెళ్తారు ఎలా వస్తుంది అన్నారనమాట. అది నిజమేనండి మీరు చెప్పింది కూడా. ఎందుకంటే అసలు ఆ కటన్ వెనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డస్ట్ చూసుకున్నాను అనమాట. అంటే దుమ్ము చాలా ఎక్కువ వచ్చేస్తుందండి వాకిల దగ్గర. ఇప్పుడైతే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటానా, మరి కాసేపుకి చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకంటే రోడ్డు కదా, ముందర వెహికల్స్ వెళ్తుంటాయి, రోడ్డు దుమ్ము అంతా ఎక్కువ వస్తూ ఉంటుంది. అలా అని చెప్పేసి నేనైతే ఈ కటన్ వేసేసుకున్నాను. ఇంకొకటి అది అక్కడ కూర్చుంటారా ఎదురుగా అని చెప్పేసి ఇంకా నేను ఎవరైనా బాయ్స్ అలా కూర్చొని ఉంటారులే ఎందుకులే అని చెప్పేసి అలానే వేసుకున్నాను అనమాట. అన్నిటికీ సెట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా అక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నాను. నిజంగా ఈ స్టెప్స్ని చూస్తే నాకు భలే కోపం వస్తుంది అనమాట. మార్నింగ్ ఈవినింగ్ ఎంత దుమ్ము అయితే వచ్చేస్తుందో, ఎవరైనా తెచ్చి పోసినట్టుగా అనిపిస్తుంది. ఏం లేకున్నా తప్పదు, దుమ్ము ఉన్నా లేకున్నా హౌస్ అయితే ఇంక ఇట్లనే క్లీన్ చేసుకోవాల్సిందే. డస్ట్ పడుతుందని అయితే పక్కన పెట్టేయడానికి కాదు కదా. ఇంక ఇదేనండి ఇవాళ నా చిన్న మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అనమాట. అయితే నేను యూట్యూబ్లో నా ఫ్రెండ్స్కి సంబంధించినవి అంటే జనాలకి ఏవి నచ్చితే అవి పోస్ట్ చేయాలనుకున్నాను. వాళ్ళకి నచ్చిన కంటెంట్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. అయితే కొన్ని నేను సాంగ్స్కి సంబంధించినవి యాడ్ చేస్తుంటాను. అలాగే కొన్ని కిచెన్లో కుకింగ్స్కి సంబంధించినవి చేస్తుంటాను, వ్లాగ్స్కి సంబంధించినవి చేస్తుంటాను అనమాట. అలా ఏదో చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తే ముందు బిఫోర్ వ్లాగ్స్ అయితే ఒకసారి వాచ్ చేయండి. అవి మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదిగో అక్కడైతే నేను అలా కసువు కొడుతుంటానో లేదో, ఇంకా పొద్దున అయితే అస్సలు నిజంగా అండి ఎర్లీ మార్నింగ్ అయితే ఇంటి దగ్గర గేటు దగ్గర అనుకుని అయితే వెహికల్స్ వెళ్తుంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం తెల్లవారుజామునే మ్యాక్సిమం కసువు కొట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా లేట్ అయిపోతే ఒకరోజు 8 అవుతుందండి, ఒకరోజు 8 గంటలకు కూడా కొట్టేస్తాను అనమాట. కానీ నా ఒపీనియన్ ఏమంటే 6 కన్నా ఇంటి దగ్గర ముగ్గేయాలని నేను అనుకుంటాను అనమాట. అక్కడ వీడియో తీస్తానా, అది ఎండకో ఏమో కానీ నాకైతే అర్థం కాలేదు, బ్లర్ వస్తూ ఉందన్నమాట. ఇంకా మా వాని కోసం వాళ్ళ ఫ్రెండ్ అయితే గాలిపటం చేశాడంట. నేను అన్నకి ఇస్తానని చెప్పి ఇది తీసుకొని వచ్చాడు.
వద్దులేరా తీసుకపో వాడు ఉండేడని చెప్పేసి నేను బాబుని వెనక్కైతే పంపించానమాట. అది అక్కడ చూసారా, అది ఎందుకు నాకు అర్థం కాలేదు. కానీ ఫోను ఇంకొకటి బ్లర్ వస్తుంది వీడియో ఏమనేది నాకు అసలు అర్థం కావడం లేదు. మొబైల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, బట్ 4Kకి సంబంధించిన మొబైలా కాదా ఇది అసలు అర్థం కావడం లేదు. తీసుకున్నప్పుడు 4K సపోర్ట్ చేస్తుందని చెప్పారు, ఇప్పుడైతే ఈ మొబైల్ 4K సపోర్ట్ చేస్తలేదని నాకు అనిపిస్తుంది. కొన్ని వీడియోలు మంచి క్వాలిటీగా వస్తాయండి. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాప్లో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో ఏమో అని. నేను ఎడిటింగ్ చేసే యాప్స్ అయితే కొన్ని ఇన్షాట్ కానీ, విఎన్ కానీ, యూకట్ కానీ, మస్త్ కానీ అట్లా ట్రై చేస్తూ ఉంటానన్నమాట. ఒక్కో రోజు ఒక్కొక్క దాంట్లో చూద్దాం ఎలా ఏ దాంట్లో నచ్చుతుందో దాన్ని కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ వచ్చిందో, ఉన్నట్టు. అది బ్లర్ అవుతూ ఉంది, షేక్ అవుతుందన్నమాట. ఇదేనండి ఇంక ఇవాళ నా చిన్న మినీ బ్లాగ్. ఇంకా నేనైతే అక్కడ కసువు చిమ్మేసి అట్లా అలసిపోయాను అనమాట. అలా కూర్చునేసాను. నిజంగా ఈవినింగ్ టైంలో బయట కూర్చుంటే ఒక్క 10 నిమిషాలకి నేనైతే లోపలికి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, ఏదోలా అనిపిస్తుంటుంది అనమాట. సౌండ్ బోరింగ్ అనిపిస్తుంటుంది. ఒక్క 10 నిమిషాలు కూడా కూర్చోకుండా జంప్ అయిపోతానమాట. నేనైతే ఇంక ఇవాళ అలా తీసేసాను. ఇంకా నిన్నటి వీడియోలో మీకు చెప్పాను కదా ఎగ్ అండ్ చపాతీ చేస్తానని చెప్పేసి, అలాగే ఎగ్ కర్రీ అండ్ చపాతీ చాలా సింపుల్గా చేశానన్నమాట వెల్లుల్లి కారంతో. ఇది కూడా నేను ఒక చిన్న మినీ వ్లాగ్లో పెట్టేశానమాట. ఎవరైనా చూడకుంటే నిన్నటి వీడియోలో షార్ట్ పెట్టాను, ఒకసారి చూడండి అబ్బా. చపాతీ ఈ వెల్లుల్లి కారంతో ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది నిజంగా. అంటే అది టేస్ట్ చూస్తేనే మీకు తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి ఎవరైనా చూడని వాళ్ళు.